హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్నటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం ఏంటంటే ఆస్ట్రేలియాలో బిలో 16 ఇయర్స్ 16 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి పిల్లలు ఎవరు కూడా సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేషన్ని బ్యాన్ చేశారు. మరి ఈ టాపిక్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ అనాలిసిస్లోకి వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హైలైట్స్ డిస్కస్ చేసిన తర్వాత దెన్ ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ మ్యాపింగ్ డిస్కస్ చేసిన తర్వాత వి విల్ గో ఇన్ టు ద డీటెయిల్స్. ఓకే, సో టాపిక్ హెడింగ్ వచ్చేసి ఆస్ట్రేలియా బికమ్స్ ఫస్ట్ కంట్రీ టు బ్యాన్ సోషల్ మీడియా ఫర్ చిల్డ్రన్ అండర్ 16. ఇది టాపిక్. అండ్ ఈ టాపిక్లో మెయిన్గా మనం డిస్కస్ చేయబోతున్నటువంటి హైలైట్స్ ఏంటంటే కాంటెక్స్ట్, దీన్ని తీసుకురొచ్చినటువంటి సందర్భం ఏంటి, అండ్ ఈ యొక్క బ్యాన్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఈ బ్యాన్ తీసుకురావడానికి వెనకాల ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదైనా ఉందా, అంటే వీళ్ళ దగ్గర డేటా ఏమైనా ఉందంటున్నారా, అండ్ దీన్ని ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, అండ్ ఈ లాలో ఉన్నటువంటి కీ ప్రొవిజన్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఇలాంటి అటెంప్ట్ గ్లోబల్ లెవెల్లో ఏదైనా చేశారా, ఇండియా దీనిపైన తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటి, అండ్ ఇండియాలో ఐటీ అంటే మనకి ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఎలా రెగ్యులేట్ అవుతుంది, అంటే ఐటీ రూల్స్, ఐటీ యాక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్గా ఇట్లాంటి బ్యాన్ అనేది టెక్నాలజికల్ కంపెనీ పైన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, దాంతోపాటు దీనికి ఎలాంటి వే ఫార్వర్డ్, అంటే దీన్ని ఎలా ఇంకా మరింతగా బెటర్గా చేయొచ్చు అని మనం డిస్కస్ చేస్తామన్నమాట. ఓకే, అండ్ ఈ పర్టికులర్ టాపిక్ మీకు జనరల్ స్టడీస్ పేపర్ 1 సోషల్ ఇష్యూస్లో కానీ, పేపర్ 2 గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీ డిసిషన్స్లో కానీ, పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, అండ్ పేపర్ 4 ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని యొక్క పేపర్స్ని కవర్ చేసేటువంటి టాపిక్. సో మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. సో డీటెయిల్స్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా అనేది ఇలా అండర్ 16 ఎవరైతే ఉంటారో వాళ్ళు సోషల్ మీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేయడాన్ని బ్యాన్ చేసినటువంటి ఫస్ట్ కంట్రీ ఆస్ట్రేలియా. ఓకే, సరే, మరి ఆస్ట్రేలియా ఎందుకు బ్యాన్ చేసింది, ఈ డీటెయిల్స్లో కన్నా వెళ్ళే కన్నా ముందు ఒకసారి నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏ కంట్రీ గురించి మాట్లాడుతున్నాం, ఆస్ట్రేలియా గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఆస్ట్రేలియా ఏం చేసింది, బ్యాన్ చేసింది. ఏం బ్యాన్ చేసింది, క్రియేషన్ ఆఫ్ అకౌంట్స్, క్రియేషన్ ఆఫ్ అండర్ 16 సోషల్ మీడియా అకౌంట్స్, అండర్ 16 సోషల్ మీడియా అకౌంట్స్. ఏ సోషల్ మీడియా, మేజర్ సోషల్ మీడియాస్ అన్నీ కూడా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడ్రస్ చేయాల్సింది ఏ సోషల్ మీడియాకి తప్పింది, సోషల్ మీడియా all major social media platforms, all major social media platforms. Okay, like Twitter కానీ, అలానే యూట్యూబ్ కానీ, సో దాంతోపాటు మనకి సో డిఫరెంట్ ఇంకేమున్నాయి మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్, ఇట్లాంటి వాటి అన్నిటిలో కూడా అండర్ 16 అకౌంట్స్ క్రియేట్ చేయడం బ్యాన్ చెప్పేసి ఆస్ట్రేలియా చెప్పింది. ఓకే, సో హియర్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాన్ అనేది అప్లికేబుల్ ఓన్లీ క్రియేషన్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, అకౌంట్ మాత్రమే క్రియేట్ చేసుకోకూడదు అండర్ 16 పిల్లలు. ఓకే, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు కన్జంప్షన్ ఆఫ్ కంటెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, కన్జంప్షన్ ఆఫ్ కంటెంట్. అంటే ఆస్ట్రేలియాలో అండర్ 16 పిల్లలు యూట్యూబ్లో అకౌంట్ క్రియేట్ చేయడానికి వీల్లేదు, బ్యాన్. బట్ యూట్యూబ్లో వీడియోస్ చూడొచ్చు. అంటే వాళ్ళ పేరెంట్స్ అకౌంట్ యూజ్ చేసి కానీ, లేదా వాళ్ళ ఎల్డర్ సిబ్లింగ్స్ ఉంటారు కదా అండర్ 16 కన్నా పెద్దవాళ్ళు, వాళ్ళ అకౌంట్ యూజ్ చేసి కానీ కంటెంట్ చూడొచ్చు. ఓకే, సో హియర్ ఓన్లీ క్రియేషన్ మట్టుకి మాత్రమే ఇది బ్యాన్. ఇన్ కేస్ ఒకవేళ అండర్ 16 పిల్లలు అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు అనుకోండి ఏదో విధంగా ఇల్లీగల్గా, అప్పుడు యొక్క చిల్డ్రన్ని పనిష్ చేయదు ఈ లా అనేది. ఎవరిని పని చేస్తుంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని పనిచేస్తుంది. సో కాబట్టి వైలేషన్, ఓకే, వైలేషన్ ఆఫ్ లా అనేది సో ఎవరిని పని చేసే విధంగా ఉంది, పనిషింగ్. ఓకే, పనిషెస్ మీడియా ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని శిక్షించే విధంగా ఉంది. ఓకే, కాబట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. ఓకే, సరే, మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఓకే వాళ్ళు ఏదైనా ఒక అకౌంట్ ఇచ్చే ముందు మరి వీళ్ళు అండర్ 16 వాళ్ళ లేదా అబోవ్ 16 అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎలా డిసైడ్ చేసుకుంటాయి అంటే వాళ్ళు డేటా కలెక్ట్ చేస్తారు. అంటే అండర్ 16 ఓవర్ 16 అనేది ఒక ఐడి అడుగుతారు. ఓకే,
సో ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అలా తీసుకున్నటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా అనేది వాళ్ళు ఈ వెరిఫికేషన్ ఫినిష్ చేయగానే ఆ డేటా అనేది డిస్ట్రాయ్ చేయాలి. ఓకే, ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ డేటా మొత్తం తీసుకున్న తర్వాత దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉందని అనేటటువంటి ఒక రకమైనటువంటి ఫియర్ ఉంటుంది కదా. కాబట్టి డేటా ఇమ్మీడియట్గా డిస్ట్రాక్ట్ చేయాలి. ఒకవేళ అలా చేయకపోయినా కూడా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన ఆల్మోస్ట్ ఆల్ $49.5 మిలియన్. ఓకే, ఫైన్. చాలా పెద్ద, అంటే అంత పెద్ద కంపెనీస్కి పెనాల్టీ అనేది తక్కువే అనుకోవచ్చు. కాకపోతే కంపెనీస్ పైన పెనాల్టీ పడితే ఏమవుతుందంటే కంపెనీ యొక్క బ్రాండింగ్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చేయాల్సినటువంటి పని ఆస్ట్రేలియాలో. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏముందంటే ఈ లాలో, సో ప్రాబ్లమ్ ఈస్ ఓకే, దిస్ లా నాట్ అప్లికేబుల్ టు, సరే వీళ్ళు సోషల్ మీడియాని వల్ల ప్రాబ్లం వస్తుంది ఇంత అంటున్నారు కదా, నాట్ అప్లికేబుల్ టు గేమింగ్ ప్లాట్ఫామ్స్, గేమింగ్, అలానే డేటింగ్ ప్లాట్ఫామ్స్. సో డేటింగ్ ప్లాట్ఫామ్స్ వీటికి బ్యాన్ అనేది ఎక్సెప్షన్ ఇచ్చారు. మరి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, బ్యాన్ అన్నప్పుడు సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసుకోవడం బ్యాన్ అన్నప్పుడు వీటిలలో కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోవడం బ్యాన్ కదా. ఎందుకంటే సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసుకోవడం బ్యాన్ అని ఎందుకంటుంది ఆస్ట్రేలియా గవర్నమెంట్, సైబర్ బుల్లింగ్ కానీ మెంటల్ హెరాస్మెంట్ కానీ, సో అందువల్ల మేము బ్యాన్ చేస్తున్నాం అంటున్నారు. మరి వీటి వల్ల అంతకంటే ఎక్కువగా బ్యాన్ అయ్యే, అంటే మెంటల్ హెరాస్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది కదా. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏమంటారు? అంటే వీటిపైన కూడా అండర్ 16 అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం అనే విషయంలో బ్యాన్ ఉండాలా? ఓకే, ఇలా ఎగ్జంప్షన్ ఇవ్వడం కరెక్టేనా కాదా? మీ ఒపీనియన్ జస్ట్ 1 or 2 సెంటెన్స్లో చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, సరే. మరి ఫర్దర్గా ఒకసారి దీని గురించి మనం డిస్కస్ చేసిన తర్వాత గ్లోబల్ లెవెల్లో ఎలా ఇప్పుడు ప్రాక్టీసెస్ ఉన్నాయి అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఈ విషయంలో ఏమైనా ఆలోచించిందా, ఆలోచిస్తే ఇటువైపుగా ఎలాంటి చర్యలు తీసుకుంది అన్నవి కూడా మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. ఓకే, సరే. సో ఆస్ట్రేలియా ప్రపంచంలోనే ఫస్ట్ కంట్రీ ఇలా అండర్ 16 యొక్క సోషల్ మీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడాన్ని బ్యాన్ చేసినటువంటి కంట్రీ. మరి యొక్క యాక్ట్ పేరేం పేరు ఇక్కడ? ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ సోషల్ మీడియా మినిమం ఏజ్ యాక్ట్ 2024. అండ్ ఇది మనకి మేజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి అప్లై అవుతుందని చెప్పాను. అండ్ ఇన్ కేస్ యొక్క సోషల్ మీడియా వైలేషన్స్ని, అంటే ఈ సోషల్ మీడియా రెస్ట్రిక్షన్స్ని వైలేట్ చేస్తే ఆ ప్లాట్ఫామ్స్ పైన $49.5 మిలియన్ పెనాల్టీ కూడా ఇంపోజ్ చేస్తుంది లా. ఓకే, సో ఈ లా మెయిన్గా ఎందుకు తీసుకొచ్చాం? చిల్డ్రన్ యొక్క సైబర్ బుల్లింగ్ అలానే అడిక్టివ్ కంటెంట్కి ఎక్కువగా సో వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు కాబట్టి మేము తీసుకొచ్చామంటున్నారు. సో దీనికి గైడ్లైన్స్ ఇష్యూ చేసేది ఎవరు? ఆస్ట్రేలియాలో ఈ సేఫ్టీ కమిషనర్ వీటికి సంబంధించి గైడ్లైన్స్ ఇష్యూ చేస్తారు. ఏముంటాయి ఈ గైడ్లైన్స్లో? లైక్ అంటే వాళ్ళు అండర్ 16 కాదా అనేది ఎలా వెరిఫై చేసుకోవాలి, వెరిఫై చేసుకున్న తర్వాత డేటాను ఎలా లైక్ డిస్ట్రాయ్ చేయాలి అనేటువంటి విషయాలు. ఇలా మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన అంటే అకౌంట్ క్రియేట్ చేసుకునే విషయంలో ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటామంటే ఏజ్ రిస్ట్రిక్టెడ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటారు. వాటిని ఏజ్ రిస్ట్రిక్టెడ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని అంటుంటారు. సో ఆస్ట్రేలియా ఈ పర్టికులర్ యాక్ట్ తీసుకురావడానికి వాళ్ళకి డేటాను చెప్తున్నారు అనమాట. అంటే మేము ఊరికే తీసుకురాలేదు, మా దగ్గర ఒక రీజన్ ఉంది, బలమైన రీజన్ ఉంది అంటున్నారు. ఏంటా రీజన్ అంట చూద్దాం ఒకసారి. ఆస్ట్రేలియాలో ఏమంటున్నారంటే 70% ఆఫ్ ద ఆస్ట్రేలియన్ చిల్డ్రన్ దే ఎక్స్పోజ్డ్ టు వైలెన్స్ అండ్ మిసోగినిస్టిక్ అంటే మనకి జెండర్ డిస్క్రిమినేషన్ అనమాట. అంటే ఫీమేల్ జెండర్ డిస్క్రిమినేషన్ కానీ లేదా మేల్ జెండర్ డిస్క్రిమినేషన్ కానీ ఇలాంటివికి ఎక్స్పోజర్ అవుతున్నారు అంటున్నారు. అలానే సైబర్ బుల్లింగ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఆస్ట్రేలియా టీనేజర్స్లో more than 50% సైబర్ బుల్లింగ్ మాకు ఎక్స్పీరియన్స్ అయిందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ చేశారంట. దాంతోపాటు అడిక్టివ్ ఇన్ డిజైన్ చిల్డ్రన్ ఆల్మోస్ట్ ఆల్ 4 to 6 hours సోషల్ మీడియాలోనే స్పెండ్ చేస్తున్నారంటున్నారు. అండ్ దీనివల్ల యొక్క సోషల్ మీడియా కంపల్సరీ యూసేజ్ అనేది 30 to 40% పెరిగిపోయింది అంటున్నారు. మీరే చూడండి, మన ఇండియాలో కూడా మారుతున్నటువంటి ఈ యొక్క లైఫ్ స్టైల్ వల్ల చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఫుడ్ తినిపించేటప్పుడు ఫుడ్ ఈ తొందరగా తినాలని చెప్పేసి వాళ్ళకి ఒక యూట్యూబ్లో వీడియోలు పెట్టి ఇవ్వడం కానీ ఇది అలవాటు చేయించడం వల్ల వాళ్ళకు తెలియకుండానే ఈ ఏజ్ నుంచే సోషల్ మీడియా కన్జంప్షన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. చూస్తున్నారు కదా మనం. ఓకే, అలానే మెంటల్ హెల్త్ డిక్లైన్ చూసినట్టయితే కనుక యూత్ సూసైడ్స్ అనేవి ఆస్ట్రేలియాలో లాస్ట్ 5 yearsలో 13% పెరిగినాయి. అండ్ ఈ సూసైడ్కి దాంతోపాటు స్క్రీన్ టైంకి మధ్యలో ఒక పాజిటివ్ రిలేషన్ ఉంది అంటున్నారు వీళ్ళు. అంటే స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న వాళ్ళలో కొద్దిగా సూసైడ్ టెండెన్సీ అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి వాళ్ళ డేటా బ్యాకప్ చేస్తుంది. కాబట్టి ఈ ఎంపీరికల్ డేటా అనేది మొత్తం ఉంది కాబట్టి మేము ఈ యాక్ట్ తీసుకొచ్చామని చెప్పేసి ఆస్ట్రేలియన్ అథారిటీస్ అంటున్నారు. ఓకే, అండ్ ఇందులో ఉన్నటువంటి కీ ప్రొవిజన్స్ మనం ఆల్రెడీ కవర్ చేసాం.
ఇక సోషల్ మీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేసుకోకూడదు, ఏజ్ వెరిఫికేషన్ ఉండాలి, అండ్ ఆ డేటా అనేది ఇమీడియట్గా డిస్ట్రాయ్ చేయాలి. ఇదంతా కూడా ఆస్ట్రేలియాలో దీన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి లెజిస్లేషన్ ఏంటి ఇక్కడ, ప్రైవసీ యాక్ట్ 1988. దీని ప్రకారము సో ఈవెన్ గవర్నమెంట్ కానీ లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ ఎవరు కూడా ప్రైవసీ డేటాని మిస్యూజ్ చేయకూడదు. మిస్యూజ్ చేస్తే వాళ్ళపైన సివియర్ పెనాల్టీస్ అండ్ ఈవెన్ క్రిమినల్ యాక్షన్ కూడా కోర్ట్స్ అనేవి ఇనిషియేట్ చేస్తుంటాయి అన్నమాట. ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్, సరే యాక్ట్ తీసుకొచ్చారు బాగానే ఉంది, దీని వెనకాల ఉన్న పర్పస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇదంతా సాఫ్ట్గానే ల్యాండ్ అవుద్దా అంటే అఫ్కోర్స్ కాదు. ఇందులో కొన్ని ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ ఉన్నాయి. నెంబర్ 1, ఏజ్ వెరిఫికేషన్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే అకౌంట్ ఇచ్చేటప్పుడు ఏజ్ వెరిఫికేషన్ వాళ్ళు ఏఐ యూజ్ చేస్తుంటారు. అట్లాంటి టైంలో ఒక ఏఐ ఎర్రర్ కూడా ఉండొచ్చు కొన్ని సందర్భాలలో. సో అది మనకి జనరల్గా 25 to 35% ఎర్రర్స్ ఉండొచ్చు. అంటే ఈ యొక్క మైనర్స్ కూడా కొన్ని సందర్భాలలో ఈ టెక్నికల్ ఎర్రర్స్ వల్ల వాళ్ళు కూడా అకౌంట్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. దాంతోపాటు ఈ యొక్క డేటా ప్రైవసీ రిస్క్, అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఒక పర్సన్ అండర్ 16 కాదా అని చెప్పేసి వెరిఫికేషన్ డేటా తీసుకుంటున్నాయి కదా, మరి ఒకవేళ డేటా మిస్యూజ్ అయితే ఎలా అన్న కన్సర్న్ కూడా ఉంటుంది కదా. దాంతోపాటు కొంతమంది VPN, మీకు తెలుసు కదా మనకి VPN యూజ్ చేయడం, ఎందుకంటే యూకేలో ఇలాంటి సిమిలర్ ట్రెండే మనం అబ్జర్వ్ చేసామన్నమాట. దాంతోపాటు వీక్ ఎన్ఫోర్స్మెంట్, పెద్ద కంపెనీస్కి ఈ ఫైన్ పెద్ద విషయం కాదు కాబట్టి వాళ్ళు ఫైన్ కట్టేసేసి కూడా ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది. ఇవి ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్. ఓకే, కాబట్టి ఈ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయాలంటున్నారు. అండ్ దీన్ని క్రిటిసిజం చేసే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ యొక్క అండర్ 16 వాళ్ళు ఇన్ కేస్ ఏదైనా గవర్నమెంట్కి అగెనెస్ట్గా వాళ్ళ వాయిస్ ఎక్స్ప్రెస్ చేయాలంటే దీనివల్ల ఆ పాసిబిలిటీ లేకుండా పోతుంది కదా. ఓకే, అంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుంది కదా, గవర్నమెంట్ యొక్క ఎక్సెసివ్గా ఓవర్ రీచ్ అవుతున్నట్టే కదా, అంటే గవర్నమెంట్ ఎక్సెసివ్ కంట్రోల్ చేస్తున్నట్టే కదా. ఎందుకంటే ఇట్లాంటి లాస్ అనేవి జనరల్గా ఇదివరకు టర్కీలో కానీ బ్రెజిల్లో కానీ ఇవి గవర్నమెంట్ ఎక్కువగా ఈ యొక్క రెగ్యులేట్ చేసేటట్టు అలో చేసింది అనమాట. అంటే ఎక్కువగా నియంత్రించే విధంగా, అంటే ఓవరాల్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని టూ మచ్గా రెగ్యులేట్ చేసే విధంగా గవర్నమెంట్కి ఇవి ఒక వెపన్స్ లాగా ఉపయోగపడుతున్నాయని చెప్పేసి క్రిటిక్స్ యొక్క పాయింట్ అనమాట. అండ్ ఇలా గేమింగ్ యాప్స్కి, డేటింగ్ యాప్స్కి, ఏఐ చాట్ బ్యాట్స్కి ఇలా ఎక్సెప్షన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల ఎంతైతే డ్యామేజ్ జరుగుతుందో వాటి వల్ల అలాంటి డ్యామేజ్ జరుగుండొచ్చు, లేదా అంతకన్నా ఎక్కువగా డ్యామేజ్ జరిగే అవకాశం కూడా ఉంది కదా. సో కాబట్టి మీరు అలా ఎక్సెప్షన్ ఇస్తారు అని చెప్పేసి కొంతమంది యొక్క క్వశ్చన్ అనమాట. మరి ఈ కాంటెక్స్లో ఇండియా ప్రపోజల్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఈ యొక్క ఏజ్ బేస్డ్ సోషల్ మీడియా బ్యాన్ అనేది అయితే ప్రజెంట్ లేదు. ఇండియాలో సోషల్ మీడియా యూసేజ్ని రెగ్యులేట్ చేసినటువంటి లెజిస్లేషన్ ఏంటంటే ఐటీ యాక్ట్ 2000 అండ్ ఐడి రూల్స్ 2021. దాంతోపాటు పర్సనల్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ మనకి 2023లో వచ్చింది. మనకు తెలిసి మనకి శ్రీకృష్ణ కమిటీ రికమెండేషన్ బేస్ ఈ యాక్ట్ అనేది వచ్చింది కదా. సో ఇండియాలో మైనర్స్ అయితే కనుక బిలో 18 years వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు అయితే కనుక వాళ్ళు వెరిఫైయబుల్ పేరెంటల్ కన్సెంట్ని ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బిలో 18 పిల్లలు ఓపెన్ చేసేటప్పుడైనా సరే వాళ్ళు 18 అని చెప్పట్లేదు కదా, బిలో 18 అని చెప్పట్లేదు కదా. సో ఇది ఈజీగా మిస్యూజ్ అవుతుంది. బట్ లెట్స్ సీ దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారని చెప్పేసి. ఇండియాలో ఎస్పెషల్లీ సోషల్ మీడియా వల్ల లేదా సోషల్ మీడియాకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సైబర్ క్రైమ్, దాంతోపాటు చైల్డ్ సైబర్ క్రైమ్ ఎస్పెషల్లీ విపరీతంగా పెరిగిపోతుందని చెప్పేసి కూడా ఏజెన్సీస్ ఇస్తున్నటువంటి డేటాలో ఉంది. వరల్డ్ లెవెల్లో యూకేలో చూసినట్టయితే కనుక ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ 2023 ఇదేంటంటే ఏజ్ గేటింగ్ అండ్ ఎగ్జిక్యూటివ్ లయబిలిటీ ఉంది. అంటే కొన్ని ప్లాట్ఫామ్స్ కొన్ని కంటెంట్ అనేది చిల్డ్రన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు అని యాక్ట్ చెప్తుంది. ఇన్ కేసు ఒకవేళ అందులో వయలేషన్ జరిగితే ఎగ్జిక్యూటివ్స్ అంటే ఎవరైతే ఆఫీషియల్స్ ఉంటారో వాళ్ళపైన గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే, ఈయూలో పేరెంటల్ కన్సల్ట్ అనేది ఉంది అండర్ 15 యూజర్స్కి. మలేషియా అనేది నేషనల్ బయోమెట్రిక్ ఏజ్ వెరిఫికేషన్ సిస్టమ్ అనేది 2026 కల్లా తీసుకొస్తామంటున్నారు. అంటే కంట్రీ మొత్తం మీద కూడా సో ఎవరైనా సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటే ప్లాట్ఫామ్ అంటే అకౌంట్ ఓపెన్ చేయాలంటే వాళ్ళ బయోమెట్రిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. బయోమెట్రిక్ డీటెయిల్స్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ ఏజ్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలిసిపోతుంటాయి కదా. సో అది ప్రపోజ్ చేస్తామంటున్నారు. అమెరికా ఇలాంటి ప్రపోజల్ తీసుకొద్దామని ట్రై చేసింది. బట్ ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అగెనిస్ట్గా ఉందని చెప్పేసి అమెరికన్ సుప్రీంకోర్టు 2 సార్లు కూడా దీన్ని స్టక్ డౌన్ చేసింది, కొట్టివేసింది. ఓకే, సరే మనకి ఇక ఇంపాక్ట్ టెక్ కంపెనీస్ లైక్ ట్విట్టర్ అండ్ గూగుల్, మెటా వీటిపైన ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే అఫ్కోర్స్ దీన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయకపోతే వాళ్ళు పెనాల్టీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ అండర్ 16 ఏజ్ వెరిఫికేషన్ చేయాలంటే వాళ్ళు స్పెషల్గా
వాళ్ళ సిస్టమ్స్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది, కొత్తగా మ్యాన్ పవర్ని హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అట్లాంటి టెక్నికల్ అప్డేట్స్ని వాళ్ళు చేసుకోవాలి. దాంతోపాటు ఆల్రెడీ అండర్ 16 అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని డిలీట్ చేసే పని కూడా స్టార్ట్ చేసినాయి ఇప్పుడు ఆస్ట్రేలియాకి సంబంధించి. ఓకే, సో ఎందుకు ఇందులో ఛాలెంజెస్ ఏంటి, ఎందుకు ఇది ప్రాక్టికల్గా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో చెప్పాం. అండ్ వే ఫార్వర్డ్ చాలామంది చెప్పేది ఏంటంటే ఇట్లాంటివి ఆల్ ఆఫ్ సడన్గా బ్యాన్ అన్నట్టు కాకుండా ఒక లేయర్డ్ స్ట్రక్చర్, ఒక లేయర్డ్ ఫార్మాట్లో, ఓకే, స్టెప్ బై స్టెప్ ఫార్మాట్లో మనం బ్యాన్ చేస్తే, గ్రాడ్యువల్గా బ్యాన్ చేస్తే బాగుంటుంది అంటున్నారు కొంతమంది. అలానే మరి బ్యాన్ కరెక్ట్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ని అపాయింట్ చేసి వాటిని ఆడిట్ చేయించాలంటున్నారు కొంతమంది. అలానే క్రాస్ ప్లాట్ఫామ్ రెగ్యులేషన్స్, అంటే లైక్ సోషల్ మీడియాలో ఎట్లా అయితే కనుక ఏజ్ రిస్ట్రిక్టెడ్ బ్యాన్ ఉందో ఇప్పుడు, అలాంటిది మనకి గేమింగ్లో, డేటింగ్ యాప్స్లో కూడా మనకి అన్ని ప్లాట్ఫామ్స్లో క్రాస్ ప్లాట్ఫామ్ బ్యాన్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది. సెలెక్టివ్గా చేయకూడదు అంటున్నారు. అండ్ టీచర్స్ అండ్ పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికి కూడా ఒక డిజిటల్ లిటరసీలో ఎప్పుడు రెగ్యులర్గా ఒక ట్రైనింగ్ లాంటిది కండక్ట్ చేస్తే ఇంకా అవేర్నెస్ మరింతగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే ఆస్ట్రేలియా తీసుకుని వచ్చినటువంటి ఈ పర్టికులర్ మెజర్ ఏదైతే ఉందో అది చిల్డ్రన్ని ఆన్లైన్ అబ్యూస్ నుంచి, సైబర్ బుల్లింగ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే సో ఇందులో ఉన్నటువంటి ప్రాక్టికల్ ఛాలెంజెస్ని ఐడెంటిఫై చేసి ఒక లేయర్డ్ అప్రోచ్ లాగా తీసుకురావాలి, ఒక బ్లాంకెట్ బ్యాన్ లాగా కాకుండా. సో దానివల్ల మనకి లాంగ్ టర్మ్లో మంచి రిజల్ట్స్ వస్తాయని మనం చెప్పొచ్చు. ఓకే, సరే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి కంటెంట్ పైన క్వశ్చన్ ఇక్కడ, దాన్ని మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. విత్ రిఫరెన్స్ టు ఆస్ట్రేలియాస్ బిల్, ఈ యాక్ట్ ఏదైతే ఉందో, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ యాక్ట్కి సంబంధించి 3 స్టేట్మెంట్స్ చూడండి. దిస్ లా బ్యాన్ బోత్ యాక్సెస్ టు కంటెంట్ అండ్ అకౌంట్ క్రియేషన్, రెండింటిని బ్యాన్ చేస్తుంది అంటున్నారు. అలానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి పెనాల్టీస్ పే చేయాల్సి అంటున్నారు ఒకవేళ వాళ్ళ కంప్లైంట్స్ అవ్వకపోతే. థర్డ్ వన్, ఈ లా ఏం చెప్తుందంటే ఈ వెరిఫికేషన్ డేటా అనేది యూజ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా డిస్ట్రాయ్ చేయాలని చెప్తుంది అంటున్నారు. మరి ఈ 3 స్టేట్మెంట్స్ని కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసి ఏ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏ మూడులో ఏ స్టేట్మెంట్స్ కరెక్టో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్స్ క్వశ్చన్, ఆస్ట్రేలియా అనేది ఈ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ పైన బ్యాన్ చేసింది అనేది ఈ యొక్క డిజిటల్ గవర్నెన్స్లో ఒక న్యూ ఫేజ్ అని చెప్పొచ్చు. దీని యొక్క ఇంప్లికేషన్స్ చైల్డ్ ప్రొటెక్షన్స్ పైన, డిజిటల్ రైట్స్ పైన ఎలా ఉండబోతుంది అనేది ఎవాల్యుయేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి, సో ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ ఏంటంటే ఆస్ట్రేలియా మనకి ఆన్లైన్ అకౌంట్ క్రియేషన్ పైన బిలో అండర్ 16 అకౌంట్ క్రియేషన్ పైన బ్యాన్ ఇంపోజ్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసింది ఆస్ట్రేలియా, అండ్ ఏ ప్లాట్ఫామ్స్ పైన బ్యాన్ ఇది, ఏ ప్లాట్ఫామ్స్ పైన బ్యాన్ లేదు, దానివల్ల వస్తున్నటువంటి డిస్క్రిపెన్సీస్ ఏంది, అండ్ ఈ బ్యాన్ ఎందుకు తీసుకొచ్చారు, ఇందులో ఉన్నటువంటి ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ ఇండియా కాంటెక్స్ట్ ఏ విధంగా ఉంది, గ్లోబల్ కాంటెక్స్ట్ ఏ విధంగా ఉంది. సో దీనికి సంబంధించి వే ఫార్వర్డ్ కూడా మనం కవర్ చేస్తాం. ఇది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి వాల్యూ ఎడిషన్ లాగా అయింది అనుకుంటున్నాను. ఒకవేళ వాల్యూ ఎడిషన్ లాగా అయింది అనిపిస్తే కనుక మీరు ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మన కంటెంట్ రీచ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రేపటి వీడియోకి మీరు ఏమైనా కంటెంట్ టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కూడా మీరు సజెస్ట్ చేయండి. ఆల్రెడీ స్టూడెంట్స్ సజెస్ట్ చేస్తున్నారు, నేను నోట్ డౌన్ చేస్తున్నాను. మీరు సజెస్ట్ చేసిన టాపిక్స్ డెఫినెట్లీ వాటిపైన ఫ్యూచర్లో మీరు వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.